బ్రేకింగ్ న్యూస్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 1600కు పైగా పాయింట్లు కోల్పోయి నష్టాల్లో కొనసాగుతోంది సెన్సెక్స్. ఇక నిఫ్టీ కూడా నేలచూపులు చూస్తోంది. అమెరికా ఇరాన్లో వార్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్పై పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్లు, ఇరాన్ కౌంటర్లతో భయాలు పెరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర $113కు చేరింది. మరోవైపు స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. దీనికి తోడు రోజు రోజుకు రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 1600కు పైగా పాయింట్లు కోల్పోయి నష్టాల్లో కొనసాగుతోంది సెన్సెక్స్. ఇక నిఫ్టీ కూడా నేలచూపులు చూస్తోంది. అమెరికా ఇరాన్ వార్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్పై పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగులు, ఇరాన్ కౌంటర్లతో భయాలు పెరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర $113కు చేరింది. మరోవైపు స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. దీనికి తోడు రోజు రోజుకు రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పైన కనిపిస్తోంది. ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఆ వార్నింగ్లకు ఇరాన్ కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. దీంతో ఇరాన్ తగ్గడం లేదు, అమెరికా తగ్గడం లేదు. రెండు దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, మూడు దేశాలు ఇజ్రాయెల్ అమెరికా కలిపి ఇరాన్ పైన అటాక్ చేస్తున్నాయి. ఇరాన్ కూడా అమెరికా స్థావరాలని ధ్వంసం చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ పైన దాడులతో విరుచుకుపడుతుంది. ఇరాన్ కూడా ఏమాత్రం వెనుకంజ వేయట్లేదు. యుద్ధంలో ఒక భీతావహ వాతావరణం కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఎఫెక్ట్ అన్ని రంగాల్లో కనిపిస్తోంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ పైన యుద్ధం ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే 1600కు పైగా పాయింట్లు కోల్పోయి నష్టాల్లో కొనసాగుతుంది సెన్సెక్స్. నిఫ్టీ కూడా పూర్తిగా నేల చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా ఇరాన్ల వార్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పై పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగులు, దానికి ఇరాన్ కౌంటర్లు ఇస్తోంది. ఈ భయాలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకింతగా మరింతగా ఎగబాకే అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర $113కు చేరింది. అలాగే స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. దీనికి తోడు రోజు రోజుకు రూపాయి విలువ కూడా మరింతగా క్షీణిస్తోంది. రూపాయి బలపడాల్సింది పోయి రూపాయి బలోపేతం కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఏమాత్రం ఉపయోగం కావట్లేదు. రోజు రోజుకు రూపాయి విలువ కూడా పడిపోతుండడం కూడా మరింతగా స్టాక్ మార్కెట్ నష్టానికి కారణంగా కనిపిస్తోంది. మార్కెట్ నిపుణులు అనలిస్ట్ సుందర్ రాజా గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఈ స్టాక్ మార్కెట్ల పైన ఎందుకు ఇంత ప్రభావం చూపిస్తుందో, ఎట్లా దీన్ని అనలైజ్ చేస్తారో సుందర్ రాజా గారు వివరిస్తారు. నమస్తే అండి సుందర్ రాజా గారు. నమస్తే అండి సుందర్ రాజా గారు, ఎందుకు స్టాక్ మార్కెట్లు ఇంత స్థాయిలో పతనమవుతూ వస్తున్నాయి, నష్టాలు కొనసాగుతున్నాయి? ఇప్పటికే సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా ఇంకా నేల చూపులు చూసిన పరిస్థితి. యుద్ధం కారణమేనా, యుద్ధం ఎఫెక్టేనా ఇదంతా జరగడానికి? మార్కెట్ చూస్తే కనుక ఈ నెల భారీగా ఇంచుమించు ఒక 10% వరకు తగ్గడం చూసాము. ఇన్ఫాక్ట్ కోవిడ్ తర్వాత చూస్తే కనుక ఈ 6 సంవత్సరాల్లో హైయెస్ట్ ఫాల్ అనేది స్టాక్ మార్కెట్ లో తగ్గడం అనేది మనం చూస్తాము. దీనికి మోస్ట్లీ మార్కెట్ లో ప్రభావితం చేసే ప్రధానమైన అంశం చూస్తే కనుక యుద్ధ వాతావరణం అనుకోవచ్చు. యుద్ధం చూస్తే కనుక వీకెండ్ చూస్తే కనుక ఏమైనా కొంచెం టాక్స్ నెగోషియేషన్స్ ఉంటాయని, ఏమైనా కొంచెం ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని చెప్పి మార్కెట్ భావించింది. అందువల్ల లాస్ట్ 2 రోజులుగా కొంచెం లోయర్ రేట్ నుంచి స్థిరంగా ఉండడం. కానీ ఇవాళ వీకెండ్ చూస్తే కనుక చాలా నెగిటివ్ న్యూస్ రావడం చూసాము. అంతేకాకుండా ఇవాళ చూస్తే కనుక మనకి ఇరు వర్గాల మధ్యన కూడా చూస్తే వార్నింగ్స్ ఉండడము. దీంతో చూస్తే కనుక యుద్ధ వాతావరణం మరింత తీవ్రం అవడంతో, పైగా మనకి ఎస్కలేట్ టెన్షన్స్ అవడంతో మార్కెట్ లో ఒక భారీ కరెక్షన్ అనేది రావడం. అందువల్ల నిఫ్టీ చూస్తే కనుక 700 పాయింట్ల వరకు ఇంచుమించు 2.5-3% వరకు భారీగా పతనమైంది. మార్కెట్ చూస్తే కనుక కీలకమైన 23,000 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. మార్కెట్ మనం గమనిస్తే కనుక లాస్ట్ ఒక నెల రోజులు బట్టి ఇంచుమించు 3,000 పాయింట్ల వరకు నిఫ్టీ భారీగా తగ్గింది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 9,000 పాయింట్ల వరకు భారీగా తగ్గింది. అంతేకాకుండా మార్కెట్ లో ఇంకొక మేజర్ అంశం చూస్తే కనుక విదేశీ సంస్థలు
ఈ లాస్ట్ 1 month ఈ నెల చూస్తే కనుక ఆల్మోస్ట్ 80,000 కోట్ల వరకు భారీగా అమ్మకాలు జరిపి తమ పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో మార్కెట్ లో భారీగా కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో ఇప్పుడు సుందరరాజు గారు, ఇప్పుడు రూపాయి విలువ రోజు రోజుకు మరింతగా క్షీణించడం కూడా ఒక కారణంగా చూడొచ్చా? సో రూపాయి ఎందుకు ఇంత మరింతగా క్షీణించుకుంటూ వెళ్తోంది? సో ఈ పతనం ఎప్పటిదాకా కొనసాగేటువంటి ఆందోళన కనిపిస్తోంది? సో ఈ మధ్య చూస్తే కనుక మనకి కొంచెం ఇంపోర్ట్స్ ఎక్కువ అవడము, అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా కొంచెం స్పేస్ కొంచెం తగ్గడము, అంతేకాకుండా లాస్ట్ 1 month గా చూస్తే కనుక గల్ఫ్ లో చూస్తే కనుక ఆ చెక్ పాయింట్ దగ్గర, హోమోస్ పాయింట్ దగ్గర చూస్తే కనుక కొంచెం మరింత ఉధృతంగా అవడము, అలాగే మన భారతీయ ఎక్స్పోర్టర్స్ కి ఇంపోర్ట్స్ కూడా మరింత కష్టాలు ఉండడంతో మనకి బ్యాంక్స్ మీద కూడా తీవ్రమైన ప్రభావం కనిపించింది. సో అందువల్ల చూస్తే కనుక మనకి ఈసారి కూడా చూస్తే కనుక ఇంపోర్ట్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు రావడంతో, అలాగే మనకి ఎఫ్ఐస్ కూడా భారీగా వాళ్ళ డాలర్స్ తీసుకోవడంతో మార్కెట్ లోకి డాలర్లకి భారతీయ ఎకానమీలోంచి మరింత డిమాండ్ రావడంతో రూపాయి భారీగా పతమైంది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 week లోనే ఆల్మోస్ట్ ఒక 1 రూపీ అంటే ఇంచుమించు 100 పైసలు పైగా ఈ రూపీ బాగా తగ్గింది. 93.5 వరకు ఆల్ టైమ్ హై లెవెల్లోకి డాలర్ చేరుకోవడంతో రూపాయి పతనం అవడంతో ఈ ప్రభావం అనేది మార్కెట్ మీద కూడా తీవ్రమైన ప్రభావం కనిపించింది. సో ఇప్పుడు సుందరరాజు గారు, మార్కెట్లు ఇంత నష్టాల్లో ఉండడానికి ముఖ్య కారణం యుద్ధమే అని భావిస్తే, యుద్ధమే అయితే కనుక మరి ఇప్పట్లో యుద్ధం అది ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించట్లేదు. సో ఇరాన్ అంతే తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ ఇంకా దానిపైన దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధం ఇలాగే ఇంకా మరింతగా పెరిగితే మార్కెట్లు ఎప్పుడు అసలు కుదురుకునేటువంటి అవకాశం ఉంటుంది? అసలు కుదురుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? అసలు మనం గమనిస్తే కనుక ఈ యుద్ధం అనేది ఆల్మోస్ట్ 3 వారాలు అవడం సమయం. ఫస్ట్ వీక్ లోనే మనకి యుద్ధం బాగా తీవ్రంగా అయింది. ఆ తర్వాత ఎంబడే కొంచెం పీస్ టాక్స్ ఉంటాయి, అలాగే నెగోషియేషన్స్ కూడా ఫలితంగా పాజిటివ్ గా ఉంటాయి, అవుట్కమ్ వస్తుందని మార్కెట్ భావించారు. కానీ ఈసారి చూస్తే కనుక ఎన్నడూ లేనిది సెకండ్ వీక్ లో కూడా యుద్ధం మరింత అవడము, అలాగే థర్డ్ వీక్ లో కూడా చూస్తే కనుక యుద్ధం మరింత తీవ్రంగా ఉండడం, అలాగే ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళ రిపోర్ట్స్ చూస్తే కనుక ఇరువైపుల దగ్గర నుంచి వార్నింగ్స్, థ్రెట్స్ మరింత రావడము, హెచ్చరికలు రావడము, అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ గల్ఫ్ లో చూస్తే కనుక మొన్న లాస్ట్ వీక్ ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేసాము. ఇవాళ చూస్తే కనుక కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా భారీగా కొంచెము అటాక్ చేస్తాము అన్న వార్తలు రావడంతో మార్కెట్ లో ఈ నెగోషియేషన్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయినట్టుగా ఆస్తులన్నీ కూడా కొంచెం చూస్తే కనుక హరియాసలు అవడం చూసాము. అందువల్ల మార్కెట్ ఒక్కసారిగా డిసప్పాయింట్ అయ్యి ఇవాళ 700 పాయింట్ల వరకు భారీగా తగ్గింది. అంతేకాకుండా ఒకవేళ కనుక ఈ యుద్ధం ఇలాగే కనుక కంటిన్యూ అయితే కనుక మన జీడిపి మీద, భారతీయ గ్రోత్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 year గా చూస్తే కనుక మన ఎకానమీ గ్రోత్ 7%, 7.2, 7.4, ఇన్ఫాక్ట్ 8 వరకు కూడా వెళ్తుందని చెప్పి మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము. మన బ్యాంకింగ్ వ్యవస్థ, అలాగే మన ఫైనాన్షియల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా ఈ యుద్ధ వార్తలు బాగా తీవ్రతో మనకి ఇన్ఫ్లేషన్ కూడా మరింత పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరిగితే, అంటే కనుక మనకి అవసరమైన వస్తువులు ధరలు కనుక బాగా పెరిగితే కనుక ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, డిమాండ్ కూడా తగ్గుతుంది. సో దీంతో చూస్తే కనుక మన భారతీయ గ్రోత్ రేట్ కూడా కొంచెం తగ్గుతుందనే ఒక వార్త రావడం అనేది మనం చూస్తాం. అందువల్ల మనకి మార్కెట్ లో కూడా ఎఫ్ఐస్ కూడా భారీగా తమ నిధులని ఉపసంహరించుకోవడం చూస్తున్నాము. అందువల్ల మార్కెట్ కూడా బాగా తగ్గింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరాజు గారు. సో యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ల పైన పడింది. సో ఇప్పటికే 1600 పాయింట్లు కోల్పోయింది సెన్సెక్స్, 450 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ. సో దీనికి ప్రధాన కారణం యుద్ధం. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్లు ఇవ్వడం, ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిఘటించడంతో ఈ యుద్ధ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. ఆ యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ల పైన పడడం ఒకటి, తర్వాత రోజు రోజుకు రూపాయి విలువ మరింతగా క్షీణించుకుంటూ వెళ్తుంది. సో ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. సో ఇదే పరిస్థితులు కొనసాగితే కనుక స్టాక్ మార్కెట్లు మరింతగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అది భారతీయ ఎకానమీ పైన కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.